బట్టలుడదీసి నిలబెడతామంటూ ఏపీ పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగరచ్చ చేస్తోంది, పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. పోలీసులంతా విలన్లు అయినట్టు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో షాక్ ఇచ్చారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఊడదీయడానికి ఇది అరటి తొక్క కాదు అంటూ సింపుల్గా తేల్చి పారేశారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సైతం స్పందించారు. క్రిమినల్కు అలాంటి ఆలోచనలు తప్ప మరేమొస్తాయంటూ ప్రశ్నించారు. తాజాగా పోలీస్ అధికారులు సంఘం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఒక పోలీస్ అధికారిని బట్టలుదీసి నిలబెడతామని ఒక మాజీ సీఎం అనడం దారుణమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించుకోవాలన్నారు. బట్టలుడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని కౌంటర్ ఇచ్చారు. పోలీసు ఉద్యోగం తీవ్రమైన ఒత్తిడితో కూడుకుని ఉంటుందని, ప్రతినిత్యం ఒత్తిళ్లతో ఉద్యోగాలు చేస్తున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఏపీ పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే మాత్రం న్యాయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు ఏపీ పోలీస్ అధికారుల సంఘం నేతలు. మరోవైపు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి భవానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారా జగన్ అంటూ నిలదీసినంత పని చేశారు. జగన్ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయన్నారు. పోలీసులంటే ఆయనకు గౌరవం లేదని అర్థమవుతోందని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం భవానీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ పై సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పరోక్షంగా స్పందించారు. నేరుగా ఆయన వ్యాఖ్యలపై స్పందించను అంటూనే కౌంటర్ ఇచ్చారు. పోలీస్ యూనిఫామ్ తాము కష్టపడి సాధించుకున్నదని, అది ఎవరో తమకు ఇచ్చింది కాదన్నారు. ఒకవేళ పోలీసులు ఎవరైనా తప్పు చేసుంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అన్నారు. తాము తమ డ్యూటీ మాత్రమే చేశామని, ఎవరికీ అనుకూలంగానో వ్యతిరేకంగానో పని చేయలేదని చెప్పారు.